నేడు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ. ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీపై చర్చ. కులగణనపై ఏఐసీసీ సంతృప్తి. కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికలు అందజేత. కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్కు అందించాం. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా భాగమయ్యారన్న డిప్యూటీ సీఎం. సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామన్న డిప్యూటీ సీఎం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రోత్సాహం. నీరు, చెట్టు, పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం. సంపద సృష్టి చంద్రబాబు జేబులోనే జరిగింది. కేజ్రీవాల్ చేయలేని పని బాబు చేసి చూపించారని జగన్ ఎద్దేవా. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలంపాట నిర్వహించారని ఆరోపణ. నాణ్యానికి రెండో వైపు ప్రజలకు వివరించాలని వచ్చానన్న వైసీపీ అధినేత. సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడటం సరికాదన్న సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచన. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఫైళ్ల క్లియరెన్స్ లో ఏపీ మంత్రులకు ర్యాంకులు. టాప్లో ఫరూక్, అట్టడుగున సుభాష్, 6వ స్థానంలో చంద్రబాబు, 10లో పవన్ కళ్యాణ్. వీసీల నియామక నిబంధనల మార్పు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్న కేటీఆర్. కేంద్ర మంత్రికి మాజీ ప్రధాని వినతి. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్న సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు. థియరీ ఎగ్జామ్స్ జరిగే సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తామన్న ఇంటర్ బోర్డు. అమరావతిలో పనులకు అభ్యంతరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం. టెండర్లు పిలిచేందుకు అనుమతినిస్తూ సిఆర్డీఏకి లేఖ. పట్టపగలే కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన మోడీ. సబ్కా సాత్, సబ్కా వికాస్ గురించి ఆ పార్టీ అర్థం చేసుకోలేదని ఎద్దేవా. వారికి కుటుంబమే ఫస్ట్, ఆ తర్వాతే ప్రజలు అంటూ ఆగ్రహం. రాజ్యసభలో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ. అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదు, సంకెళ్లు వేయడం మామూలేనన్న జయశంకర్. నియమావళిలో అది భాగమేనంటూ రాజ్యసభలో క్లారిటీ. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడి. అమెరికా తీరుపై పార్లమెంటు బయట ఆందోళన. భారతీయులకు సంకెళ్లు వేయడంపై విపక్షాల ఆగ్రహం. ప్రధాని మౌనం వీడాలని ప్లకార్డుల ప్రదర్శన. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికిన ఉభయ సభలు. తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం. ఇకపై ప్రతి ఏటా ఫిలిం ఛాంబర్ అవార్డులు ఫిబ్రవరి 6న అందజేసేందుకు నిర్ణయం. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు.